తప్పుడు పత్రాలతో 6,000 గజాలు చేతులు మారాయని, అసలు పత్రాలు అన్ని తమ వద్దనే ఉన్నాయని షీన్ రోజ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు తెలిపారు. నగరానికి చెందిన ఫాదర్ ఆంథోనీ ఫ్రెండ్స్ దంపతులు విద్యా సంస్థ, సేవా సంస్థల కోసం స్థలం కొనుగోలు చేశారని, పూర్తి ఆధారాలు కుమార్తె తన వద్ద ఉన్నాయన్నారు. భూమిపై కన్నేసిన ఫాదర్ ఆరోగ్యరెడ్డి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తమ పేరు మార్చుకోవడంతో బిల్డర్లకు అమ్మేశారని ఆరోపించారు. జీవోను తుంగలో తొక్కి 59 పాటలు అల్లం ఆరోగ్యరెడ్డి అనే ఆయన దీన్ని మొత్తము మ్యానిపులేట్ చేసి ఒక బిల్డర్ కమ్మేసి మీకు ఇది నేను సాక్ష్యంగా చూపాడు. వీడు చూడవచ్చు ఇక్కడ పాత ఈసీలు ఏం లేకుంటే పేపర్లు లేకుండా ఇక్కడ ఉన్న ఎంఆర్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఏ విధంగా చేసి అని చెప్పారు. ఇట్లా మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ రీప్రజెంటెడ్ బై అల్లం ఆరోగ్యరెడ్డి, ఆర్వి డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ సొసైటీ రీప్రజెంటెడ్ బై డాక్టర్ ఇమాన్యుయల్ పరిగోపుల. ఆరోగ్యరెడ్డికి ఏం సంబంధం అదే అంటున్నాం. ఇప్పుడు మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఆరోగ్యరెడ్డి ఎట్లా అయినా మేడం ఒక నిమిషం, ఈ సొసైటీ ఎప్పుడు ఏర్పాటు సొసైటీలో ఉన్నాడు ఆయన? సొసైటీ లేదా 16th January 1980. 16th January 1980. ఆరోగ్యరెడ్డి ఉన్నారా? లేదు. ఎవరు ఇది అంటే అప్పుడు ఎవరు ఆంథోనీ ఫ్యామిలీ, అల్ఫోన్స్ ఫ్యామిలీ. ఆంథోనీ ఫ్యామిలీ, అల్ఫోన్సా ఫ్యామిలీ. ఫ్యామిలీ స్పెల్లింగ్ చెప్తారా? MAMDILLY. సొసైటీ ఎంతమంది సభ్యులతో ఏర్పడేది? పోషకాహార సమస్యలు తలెత్తకుండా మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ లక్షర్ బజార్లోని శిశుగృహ కాలేజ్ ఎట్ హోం ప్రాంగణంలో పోషక పక్షోత్సవం, పోషణ అభియాన్, గర్భిణులకు సామూహిక సీమంతము, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం గురించి చెప్పాలి అంటే మనము 2017-18 నుంచి ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో చేపడుతూ ఉన్నాము. అనేక రకాలుగా మనము లోపపోషణని రూపుమాపడానికి, ముఖ్యంగా రక్తహీనతని రూపుమాపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అట్లనే పిల్లల్లో ఎదుగుదల లోపాలని సరిచేయడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి వారికి అనుబంధపు పోషకాహారమే కానీ మరియు అలాగే ఇంటింటికి అంగన్వాడీ అనే పేరుతో మరి వాళ్ళకి గృహ సందర్శనలు చేసి మరి కౌన్సిలింగ్లు ఇప్పించి వాళ్ళు పాటిస్తున్న పద్ధతుల్లో కొన్ని మెళకువల్ని వాళ్లకు నేర్పిస్తూ పోషణ లోపం లేని సమాజంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాము. Program. So this is very unique idea brought up by the government to use our traditional celebrations to promote nutritional values and aware our mothers as well as for their own health as well as their kids' health. So I would request all the mothers and all the members also, I would request that to make all the members taste all the tasty dishes that are made from millet specially, so that they get aware about using these dishes into regular routine. మీ అందరూ పేరెంట్స్కి నా నుంచి నమస్కారాలు. నిజంగా చెప్తే అంటే ఈరోజు ఇది అయితే పండుగలాగా కార్యక్రమం అనిపించింది. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మన తరఫున. అండ్ మన అంటే ఈరోజు చాలా కిడ్స్ అయితే హ్యాపీగానే ఉంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. మన శామ్ నుంచి కొంతమంది మ్యామ్కి రీచ్ అయ్యారు, మ్యామ్ నుంచి కొంతమంది నార్మల్గా రీచ్ అయ్యారు. చాలామందికి అంటే సో మెనీ మదర్స్ ఎక్స్పెక్టింగ్ మదర్స్కి కూడా మేము అంటే చూసాము. అండ్ మన మదర్స్ అండ్ కిడ్స్ అంతా హెల్తీగా ఉంటే మనకి ఫ్యూచర్ కూడా అంతా హెల్తీగానే ఆరోగ్యం వీళ్ళకి బాగా ఉంటే ఇట్స్ లైక్ కిడ్స్ ఆర్ ద ఫ్యూచర్, దే ఆర్ ది ఫ్యూచర్. సో
మన కిడ్స్కి హెల్త్ ఆరోగ్యం మనం ఎన్ష్యూర్ చేస్తే మాత్రమే మన ఫ్యూచర్ కూడా ఎన్ష్యూర్ అవుతుంది. సో దట్ ఈస్ ది థాట్ బిహైండ్ ది ఎంటైర్ థింగ్. అండ్ ఇప్పుడు మీరు అందరూ ఇంత మంచి పని చేస్తున్నారు, వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇలానే మీరు చేయండి, ఇలానే కంటిన్యూ చేయండి. అండ్ లెట్ ఎవ్రీబడి బెనిఫిట్. లెట్ us ensure that no child is left behind. No